హలో అన్న నమస్తే. మనం రెగ్యులర్‌గా 7 డేస్‌లో రీపేమెంట్ చేయవలసిన ఫేక్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. మీలో ఎవరైనా ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా లోన్ రీపేమెంట్ చేయడం సొల్యూషన్ కాదు అని గుర్తుంచుకోండి. కట్టినా అయిపోయింది. 2-3 డేస్ కింద అయిపోయింది. నిన్న వాళ్ళు మెసేజ్ చేస్తే నిన్న కట్టేసినా అని చెప్పిన తర్వాత రెస్పాండ్ కాలే. అయితే ఇవాళ మా ఫ్రెండ్కి నా ఫొటోస్ పంపారు. మీరు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టేశారు, క్లియర్ అయిపోయింది. అయినా సరే మీ ఫ్రెండ్స్‌కి ఫోటో పంపారు. ఆ, ఓకే. ఏ యాప్‌లో తీసుకున్నారండి? ఆ, ఇది కళ్యాణ్ పే 7 డేస్ లోన్ యాప్. 7 డేస్. నాకు కాల్ చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకోకండి. ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తర్వాత మనం ధైర్యంగా ఉందామా లేదా? ఉండలేకపోతే మనం సైబర్ క్రైమ్‌కి కాల్ చేద్దామా? అనేది చూడాలి. ఇవేవీ జరగలేదు, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే అప్పుడు నేను ఒకడున్నా అని గుర్తుంచుకోండి. చాలా సింపుల్‌గా మిమ్మల్ని సేఫ్ చేస్తాను. అసలు ఎలా ఈ ఫేక్ లోన్ యాప్ వాళ్ళు మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు అనేది మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఒక అవగాహన ఉంటుంది. కానీ ఒక్క మాటలో చెప్తాను. మన కాంటాక్ట్ లిస్ట్‌ని వాడు యాక్సెస్ చేసి, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి మన వాట్సాప్ డీపీలని మార్ఫ్ చేసి పంపించడము, తర్వాత మన సెల్ఫీ ఫోటోని, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌ని న్యూడ్‌గా ఎడిట్ చేసి పంపించడము చేసి మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. రూ. 3,000 మనకి లోన్ అప్రూవ్ చేస్తే 1,800 మన అకౌంట్‌లో క్రెడిట్ చేసి 1,200ని ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి కట్ చేసి మనల్ని ఆరో రోజే బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. మనం లోన్ రీపేమెంట్ చేస్తే మళ్ళీ ఆటో క్రెడిట్ చేయటము, లేదా రీపేమెంట్ చేశాక కూడా అప్డేట్ అవ్వలేదు, యాప్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి మనల్ని బ్లాక్‌మెయిల్ చేయటం చేస్తూ ఉంటారు. ఇదంతా ఫేక్ లోన్ యాప్ వాళ్ళ స్ట్రాటజీ. వీటికి సిబిల్ స్కోర్‌కి ఎటువంటి సంబంధం లేకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. సిబిల్‌తో ఎటువంటి సంబంధము లేదు. మీలో ఎవరైనా ఇట్లా ఇరుక్కొని ఉండుంటే, ఇట్లాంటి ఫేక్ లోన్ యాప్‌తో సఫర్ అవుతూ ఉండుంటే, ఖచ్చితంగా మనం 2 విధాలుగా మాత్రమే బయటపడగలము అని గుర్తుంచుకోండి. ఒకటి, ధైర్యంగా ఉండి మన వాళ్ళకి నా ఫోన్ని హ్యాక్ అయింది, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు, నా గురించి ఏదైనా ఫొటోస్ వస్తే వాటిని తప్పుగా చేసి పంపిస్తున్నారు, అవి వస్తే వాటిని నమ్మకండి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది స్కామర్స్ చేసే పని అని చెప్పుకోగలగటం ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు, నేను చెప్పుకోలేను అనుకుంటే సెకండ్ ఆప్షన్, మనం మన వాళ్ళకి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఎట్లా చేసుకోవాలి ఇది అంటే 1930 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది సైబర్ క్రైమ్ నెంబర్. కాల్ చేస్తే వాళ్ళు అఫీషియల్‌గా మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాక మనకు ఒక కంప్లైంట్ కాపీ ఇస్తారు. ఈ కంప్లైంట్ కాపీతో పాటు మనకి ఒక కానిస్టేబుల్ కాల్ చేస్తారు. గ్రీవెన్స్ నెంబర్ కూడా వస్తుంది. మనకు ఒక కానిస్టేబుల్ కాల్ చేస్తారు స్టేషన్ నుంచి. ఆయనతో మాట్లాడారు అంటే ఆయన వివరంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు ఎట్లా సేఫ్ అవుతారు అనేది డిపార్ట్మెంట్ ద్వారా మీ ప్రాబ్లంకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఒకవేళ లేదు, ఇంకా ఏదైనా నేను ప్రెషర్ తట్టుకోలేని సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటే ప్రైవేట్‌గా కొంత టీమ్స్ కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మీరు ప్రాసెస్‌కి వెళ్ళొచ్చు. కానీ సైబర్ క్రైమ్‌కి కాల్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఈ సైబర్ క్రైమ్‌కి కాల్ చేయటం కంటే ముందు అసలు మనం మన ఫోన్‌లో ఏం చేయాలి అంటే, మీ లోన్ యాప్ పర్మిషన్స్ అన్నీ డోంట్ అలౌ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎట్లా ఈ పర్మిషన్స్‌లోకి వెళ్ళాలి? యాప్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో అని వస్తుంది. ఆ యాప్ ఇన్ఫో పైన క్లిక్ చేసి పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళగానే కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, స్టోరేజ్, కెమెరా, లొకేషన్ ఇట్లాంటివన్నీ అలౌ చేస్తాం మనం. అవన్నీ డోంట్ అలౌ చేయండి. డోంట్ అలౌ చేసిన తర్వాత మళ్ళీ యాప్ ఇన్ఫోలోనే స్టోరేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ స్టోరేజ్, క్లియర్ క్యాష్ అని ఉంటుంది. ఆ 2 చేయండి. అది కూడా చేశాక 4 స్టాప్ చేయండి. 4 స్టాప్ కూడా చేశాక యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇవి ఎవరైతే లోన్ యాప్ ఫోన్‌లో ఉందో వాళ్ళు చేయాలి. లోన్ యాప్ లేదు, ఆల్రెడీ డిలీట్ చేశా అన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. ఓకేనా? ఇవి చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇక నుండి మన ఫోన్‌లో జరిగేది అంటే ఈ పర్మిషన్స్ అన్నీ ఆపేసి ఇప్పుడు చెప్పినవన్నీ చేసిన తర్వాత మన ఫోన్‌లో యాడ్ చేసుకునే కొత్త కాంటాక్ట్ గానీ, మనం చాట్ చేసుకునే కొత్త మెసేజ్ గానీ ఆ ఏజెంట్స్‌కి వెళ్ళకుండా ఉంటుంది. ఇది ఆ పర్మిషన్స్ ఆపటం అనే దాని యొక్క అర్థం. నెక్స్ట్ పాయింట్, మీ వాట్సాప్ డిలీట్ చేయాలి. వాట్సాప్ డిలీట్ చేయడానికంటే ముందు మీ వాట్సాప్ డీపీని రిమూవ్ చేసి వాట్సాప్ డిలీట్ చేయండి. ట్రూ కలర్‌లో డీపీ ఉంటే ట్రూ కలర్ కూడా డీపీ తీసేసి ట్రూ కలర్ యాప్ డిలీట్ చేయండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ డీపీ తీసేసి టెలిగ్రామ్ కూడా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇందాక ఓ మాట చెప్పాను, యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి అని. యాప్ పర్మిషన్స్ అన్నీ ఆపేసి అన్‌ఇన్‌స్టాల్ చేయడానికంటే ముందు ప్రతి ప్రొడక్ట్‌ని అంటే యాప్‌లో మనం పే చేయాల్సిన సెపరేట్ లోన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొడక్ట్స్ అంటాము. వాటిని స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎందుకంటే
1930 ద్వారా వెళ్ళేటప్పుడు కానీ ఇంకొక ప్రాసెస్లో మీరు వెళ్ళేటప్పుడు కానీ ఆ స్క్రీన్ షాట్స్ ఖచ్చితంగా అవసరం పడతాయి. ఇట్లా చేసిన తర్వాత మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకొని వాటి డీపీలు రిమూవ్ చేయండి. తర్వాత జీమెయిల్ లాగౌట్ అవ్వండి. ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కాల్ చేయటము, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ gov.in అని ఉంటుంది, దాంట్లో అయినా కంప్లైంట్ రైజ్ చేసి గ్రీవెన్స్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయటము. మనకు కానిస్టేబుల్ గారు కాల్ చేస్తారు, ఆయనతో మాట్లాడి మన ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ లోన్ యాప్ వాడు నా ఫొటోస్ మార్క్స్ చేస్తున్నాడు, న్యూడ్గా ఎడిట్ చేసి మా ఫ్యామిలీకి నైబర్స్కి పంపిస్తున్నాడు, కొలీగ్స్కి పంపిస్తున్నాడు అని చెప్పి ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దీని నుంచి బయటపడడానికి మనకి రకరకాల దారులు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ధైర్యంగా ఉండి మన వాళ్ళకి సమాధానం చెప్పుకోవటం ఉంది. సెకండ్ పాయింట్ సైబర్ క్రైమ్కి కాల్ చేసి కంప్లైంట్ చేయడము ఉంది. థర్డ్ పాయింట్ ప్రైవేట్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ప్రాసెస్లోకి వెళ్ళటం ఉంది. మన ద్వారా ప్రైవేట్గా వెళ్ళి బయటపడ్డ మన సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఒక 70 మెంబర్స్ వరకు వాళ్ళ వాయిస్ అనేది ఇచ్చారు. ఇంకా నేను అప్లోడ్ చేయనివి కూడా చాలా ఉన్నాయి. ప్రైవేట్గా వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను ఇక్కడ థంబ్నెయిల్స్ అవి స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ పెడతా ఉంటాను. ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా అవి చూడండి. ఎవరైనా అవి తెలుసుకోవాలి, ఎట్లా బయటపడ్డారు, వాళ్ళు హ్యాపీగా ఎట్లున్నారు, అసలు ప్రైవేట్గా వెళ్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇవి చూడండి. ముఖ్యంగా ఇక్కడ నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎవరైనా సరే తట్టుకోలేని ఇబ్బంది లేదా చెప్పుకోలేని సందర్భం వచ్చి సైబర్ క్రైమ్లో కూడా సరిగా ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వకపోయి ఇక ప్రైవేట్గా వెళ్ళాలి అని అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే ఇది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు బ్రదర్ ఇది పెయిడ్ కాల్ అని పెట్టావు, ఫ్రీగా చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ 200 అని పెట్టడానికి కారణం ఏంటంటే ఈ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసేవాడు కాకుండా టైంపాస్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువయ్యారు. అంటే లోన్ ఎట్లా తీసుకోవాలి, నేను కొంచెం చెప్పండి అన్న, నాకు అవసరం ఉంది. వద్దురా బాబు, ఈ ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే నీ కుటుంబాన్ని బయటేసుకున్నట్టు అవుతుంది, మీ వాళ్ళవి మీ సిస్టర్వో మీ మదర్వో న్యూడ్ పిక్స్ ఎడిట్ చేసి పంపిస్తున్నారు అంటే ఏం కదన్నా నేను మేనేజ్ చేసుకుంటాను పంపించండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా టైంపాస్ చేసే క్యాండిడేట్స్ కాకుండా జెన్యున్గా లోన్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు 200 పేజెస్ కాల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు కాల్ చేశాడు అంటే కనీసం ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు వాళ్ళకి నా టైం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 200 అనేది పెట్టాను. నేను చెప్తున్నాను, నాకు కాల్ చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకోకండి. ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత మనం ధైర్యంగా ఉందామా లేదా, ఉండలేకపోతే మనం సైబర్ క్రైమ్కి కాల్ చేద్దామా అనేది చూడాలి. ఇవి ఏవీ జరగలేదు, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే అప్పుడు నేను ఒకనున్నా అని గుర్తుంచుకోండి. చాలా సింపుల్గా మిమ్మల్ని సేఫ్ చేస్తాను. అవసరమైతే మీ డేటాని ఎట్లా సేఫ్గా ఉంచుకోవాలి, ప్రైవేట్ ప్రాసెస్లు అంటే ఏంటి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎన్ని గంటలు పడుతుంది, ఇవన్నీ మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్ కూడా పెడతాను, ఎంతమంది మనకు వాయిస్ ఇచ్చారు, వాళ్ళు ద్వారా ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళి వాళ్ళు సేఫ్ అయ్యి నేను హ్యాపీగా ఉన్నానన్నా, ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పిన సందర్భాల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఏ గ్రేట్ డే. ఒక మాట అయితే చెప్తాను, ఈ ఫేక్ లోన్ యాప్ వాడు ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఇంకొక మాట కూడా చెప్తాను, నేను చెప్పేది కేవలం 7 డేస్లో కానీ 15 డేస్లో కానీ రీపేమెంట్ చేయమని మన కాంటాక్ట్ లిస్ట్ తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాత్రమే. ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ దాకా చేరుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.